use headset for better experience. Don't forget to use headset or earphones or earbuds anything because ఈ వీడియోకి విజువల్ ఇంపార్టెంట్ అనమాట. ఆ సౌండ్ అనేది ఆ సౌండ్ క్లారిటీ మీరు ఇయర్ఫోన్స్ కానీ ఇయర్బడ్స్ కానీ వేసుకున్నప్పుడు వస్తుంది. ఈ వీడియోకి మెయిన్లీ ఇంపార్టెంట్ ద సౌండ్. మెయిన్లీ మిడిల్ ఆఫ్ ద వీడియో నుంచి ద సౌండ్ లెవెల్ ఇట్ గోస్ టు నెక్స్ట్ లెవెల్. సో ద సౌండ్ విజువల్స్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ దిస్ వీడియో. సో డెఫినెట్లీ యూస్ ఇయర్బడ్స్. Hey guys, welcome back to my YouTube channel. You are watching Cvecto and this is Charan here. So ee roju manam Devkund waterfall ki vachamu. फोटो लेना है. ఇక్కడ ఒక వ్యూ వచ్చింది చూడండి, వాటర్ ఫ్లో ఎంత బాగుందో. సార్ ఇక్కడ చూడండి మీరు, ఇక్కడ నా ముందు పోలీస్ ఆయన ఉన్నారు కదా. సో ఆ పోలీస్ వాళ్ళు ఏంటంటే అక్కడ అన్ని బైక్స్ ఆగేసాయి. ఇక నేను కూడా ఆపేయంగానే ఏం చేశారంటే, నేను అక్కడ వెళ్ళాను. నేను హెల్మెట్ వేసుకునే ఉన్నా, కెమెరా ఆన్ లేదు, ఆఫ్లో నుండి నేను వెళ్ళాను. యాక్చువల్లీ దేవకుండ్ అఫీషియల్లీ క్లోజ్ అనమాట. అఫీషియల్లీ దేవకుండ్ అనేది బంద్ ఉంటుంది. సో అందరూ వెళ్తున్నారు, బట్ అది అఫీషియల్లీ బంద్ ఓన్లీ వింటర్స్లో ఓపెన్ ఉంది. బట్ అందరూ నార్మల్ అది. సో వాళ్ళ పోలీస్ వాళ్ళు ఉన్నారు అక్కడ. వెళ్ళి వాళ్ళు నేను చూశాను, బైక్కి 300 తీసుకొని వదిలేస్తున్నారు వాళ్ళు. అయితే నేను పోయినా కూడా నేను ఇద్దాము అంటే అఫ్కోర్స్ నాకు ఆ లొకేషన్ ఇంపార్టెంట్ అంట. 300 వాళ్ళతో గొడవపడి ఏం చేయలేము. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్తున్నావు అంటే నాకు అక్కడ ఏం ప్లేసెస్ తెలియదు, ఓన్లీ దేవకుండ్ అంట. దేవకుండ్ బంద్ ఉంది, వెళ్ళకు అట్లా అంటారు. సో వాళ్ళు నాకు అడిగారు ఎటు వెళ్తాను, దేవకుండ్ బందే, ఆప్ జావ్ అంటారు. ఎందుకంటే నా కెమెరా చూసి భయపడుతున్నారు వాళ్ళు. దేవకుండ్ బందే అంటారు. వేరే వాళ్ళకి మనం 300 తీసుకొని పంపిస్తున్నారు పోలీస్ అయినా. సో అప్పుడు ఏమైందంటే, సార్ హమ్ ఉదర్ జానే కే లియే కిतना होते సార్ అని ఇట్లా అడిగాము ఊరికే. సో అప్పుడు నా కెమెరా ఆన్ లేదు, ఆఫ్ అవ్వని, ఎందుకంటే ఆయన చూస్తాడేమో అని, మళ్ళీ ఆన్ ఉంటే మళ్ళీ రూల్స్ మాట్లాడతాడు అది ఇదని. సో ఎందుకంటే నాకు లొకేషన్ ఇంపార్టెంట్, అది మళ్ళీ అక్కడికి రానని నాకు తెలుసు. సో అప్పుడు పోలీస్ ఆయన ఏంది, టేబుల్ ఇట్లుంటే ఇట్లా చేయబెట్టి ఇట్లా అనుకుని హెల్మెట్ నికాలో అంటే ఇట్లా హెడ్ కిందకి వేసుకొని హెల్మెట్ నికాలో అంటున్నాడు. కెమెరా బంద్ కరో, ఇట్లా కెమెరా బంద్ కరో, హెల్మెట్ నికాలో. तो నేను అన్న బందీ తో పहिले హెల్మెట్ నికాలన్నాను. హెల్మెట్ తీసేసినాక అప్పుడు నేను 300 పర్ బైక్ 500 ఇచ్చాను. సో 200 రిటర్న్ ఇవ్వడానికి వాళ్ళు ఇవ్వరు. అంటే ఇట్లా పెట్టేసుకుంటున్నాడు, ఇట్లా మెల్లమెల్లగా అన్ని సైడ్లోకి వెళ్ళి ఇట్లా తీసుకొని పెట్టేసుకుంటున్నాడు. సో అది మళ్ళీ నాకు ఇవ్వరు కదా రిటర్న్. సో నేను అన్న సార్ చేంజ్ చేసారంటే 200 ఉండే నాకు, 500 ప్లస్ ఇంకో 200. సరే దోస్తు దేదా 200 తీసుకొని మరి వదిలేండి నాకు. అంటే ప్రతి ఒక్క బైక్ దగ్గర 300 కలెక్ట్ చేసి వెళ్తాడు. అంటే ఇల్లీగల్ అంటే లంచం స్ట్రైట్గా అడిగేస్తున్నారు, అడుగుతలేరు. ఏదో కెమెరాగా దగ్గర फट भी है उन लोगों के काम करेंगे. हेलमेट निकालो. సో ఆల్రెడీ మేము ట్రక్ స్టార్ట్ చేసి కొద్దిసేపు అయింది, 5-10 minutes అయింది. దేవకుండ్ని ఏమంటారంటే దేవుని యొక్క కుండి అంటే నీళ్ళు అన్నమాట, వాటర్ స్టోరేజ్ లాగా. సో దేవుని యొక్క కుండి, ఎందుకంటే అక్కడ వాటర్ ఫాల్ పడుతుంది కదా, దాని వెనకాల ఒక శివుని లింగం అనుకుంటా, శివుడు మరి దేవుడు, నాకు కూడా అంతే శివుడు అనుకుంటున్నాను. సో ఆ దేవుడు అనేది ఉంటాడు. సో ఆ దేవుడిని కూడా నేను మీకు దర్శనం చేయిస్తాను చూడండి. సో ఇదంతా కూడా ఒక దేవుని యొక్క వాటర్ అని అంటారు. సో మనం ఆ ప్లేస్లో వెళ్ళి చూద్దాం, ఎక్స్ప్లోర్ చేసేద్దాం. फोटो लेना है क्या? यस, वन. बैठ गई इधर. रुकना? तुझे रुकना है तो रुकना है, चलना है तो चलेंगे. थोड़ा सा रुक जाते हैं. हाँ ठीक है. ఒక్కసారి నా చుట్టూ వ్యూ చూసుకోండి. అలాగే చాలామంది ట్రావెల్ చేస్తున్నారు. ఇక్కడ ఒక వాటర్ క్రాసింగ్ ఉంది. వాటర్ క్రాసింగ్ చూడండి ఎలా ఉందో.
ఇట్స్ ఓకే. నా కాళ్ళు ఎక్కడ వరకు తడిచినాయంటే చూడండి, ఇక్కడ వరకు. ఇక్కడ చాలా మంది వస్తున్నారు, చాలా మంది అంటే చాలా థౌజండ్స్ ఆఫ్ మెంబర్స్ ఉన్నారు. సో మనకు నో వరీస్. ఒకప్పుడు ఇక్కడ అంటే తప్పిపోవడాలు చనిపోవడాలు జరిగినాయి అంటే 2-3 years బ్యాక్. బట్ ఇప్పుడు టూరిస్ట్ చాలా పెరిగింది కాబట్టి బాగుంది. నుంచి ఈజీగా ఉండే, బట్ ఇప్పుడు లాస్ట్ ప్యాచ్ బాగా హార్డ్గా ఉంది. బాగా సౌండ్ ఏంటి? వాటర్ ఫాల్ సౌండ్ స్టార్ట్ అయిపోయినాయి. ఇక్కడ దాకా వినిపిస్తుంది వాటర్ సౌండ్ ప్లస్ అలాగే అందరు అరుస్తుంది. రష్ మాత్రం చాలా ఎక్కువ ఉంది, చాలా అంటే చాలా. ఈ వాటర్ ఫాల్స్ సోషల్ మీడియాలో ఎంత ట్రెండింగ్ ఉంది అందరికి తెలుసు. సో ఒక్కసారి గోప్రోలో ఛార్జింగ్ అయిపోయింది అండ్ నేను బ్యాటరీ చేంజ్ చేయలేను ఇప్పుడు, బట్ తర్వాత చేంజ్ చేస్తాను. బట్ ఇక్కడ వ్యూ మాత్రం ఇంతే. చూసారు కదండి ఈ వీడియో. నేను మొత్తం ఎడిట్ చేసింది ఫోన్లోనే, ఇంకా నేను ల్యాప్టాప్ యూస్ చేసేది వేరే ఉంటుండే. బట్ నా ల్యాప్టాప్ కొంచెం వర్క్ ఉంది, అంటే కొంచెం ఇష్యూ ఉంది, దానికి మళ్ళీ రిపేర్ చేయాలి కాబట్టి నేను ఫోన్లో ఎడిట్ చేశాను. సో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి.